హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. అది ఏమిటి అంటే ఎక్సెల్లో మనం బేసిక్ క్లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఎక్సెల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్సెల్ని ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు, దాంట్లో మినిమం బేసిక్స్ అండ్ ట్రిక్స్ ఎలా తెలుసుకోవాలి. ఓకేనా? ఎక్సెల్ ఓపెన్ చేస్తూనే మనకి దాని యొక్క కంటెంట్ ఏముంటుంది, ఓకే. సో దాంట్లో రోస్ ఉంటాయా, కాలమ్స్ ఉంటాయా, ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఓకే. దాని యొక్క నేమ్స్ ఏంటి, ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయి, కొన్ని బేసిక్స్ ట్రిక్స్ అండ్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో గైస్, మన యొక్క ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది టాలీ గురించి, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనము డెఫినేషన్ చూద్దాం ఎక్సెల్ గురించి. చూడండి గైస్, ఎంఎస్ ఎక్సెల్ డెఫినేషన్ తెలుసుకున్నాం ముందు. చూడండి, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్. ఇట్ డిస్ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీస్ శాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్, వీలుకప్, హెచ్లుకప్, పైవోట్ టేబుల్, స్లైసర్, ఓకేనా, ఫిల్టర్, గ్రూప్స్, ఇలా మల్టిపుల్గా వర్క్ చేయొచ్చండి. ప్రపంచంలో ఎలాంటి బిజినెస్లు జరుగుతున్నా ఎక్సెల్ లేనిది ప్రపంచంలో ఏ బిజినెస్ అనేది ఉండదండి. ప్రతి బిజినెస్కు ఎక్సెల్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంది ఎక్సెల్కి. ప్రపంచంలో అన్ని రకాల బిజినెస్లు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నా ఎక్సెల్ మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది. సో అంత బెనిఫిట్ అనమాట ఎక్సెల్ వల్ల ఏ ఒక్క బిజినెస్కైనా. ఓకే. సో ఇది ఏంటంటే దీన్ని ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అంటారు. దీంట్లో రోసు కాలమ్స్ కలిగి ఉంటుంది. సో ఆ రోసు కాలమ్స్ కలిగి ఉండటం వల్ల మ్యాథమెటికల్ సంబంధించిన ఫంక్షన్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేది దీంట్లో చేయొచ్చు. ఓకేనా? సో అది తర్వాత మనకి చూస్తే కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అన్నాం. వీటిలో కంటెంట్స్ ఉంటుందండి. ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ ఏంటి అని చూస్తే టైటిల్ బార్ అంటారు, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, ఆఫీస్ బటన్ అంటాం, ట్యాబ్స్ అంటారు, గ్రూప్స్ అంటారు, రిబ్బన్, నేమ్ బాక్స్, ఫార్ములా బార్, రో హెడ్డింగ్స్, కాలమ్ హెడ్డింగ్స్, స్క్రోల్ బార్, స్టేటస్ బార్, రోస్, కాలమ్స్. మనకి ఒక ఎక్సెల్ ఓపెన్ చేస్తూనే దాంట్లో ఎన్ని రోస్ ఉంటాయంటే 10,48,576 రోస్ ఉంటాయి. కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఉన్నాయి కదా, ఈ కంటెంట్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఏ యొక్క ట్యాబ్లో ఉంటాయి అనేది మనం చూస్తాం. ఓకేనా? సో లెట్స్ గో టు ద ఎక్సెల్. ఎక్సెల్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నానండి. సో ఈ విధంగా ఉంటుంది ఎక్సెల్ అనేది. సో కొందరి సిస్టంలో 2007 ఉంటుంది, 2010 ఉంటుంది, 2016 ఉంటుంది. సో అది ఎట్లా ఉన్నాయేం కాదనమాట, మనకి ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, బుక్ 1 అని ఉంది. దీన్ని ఏమంటారండి? టైటిల్ బార్ అంటారు. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పుకుంటామండి. తర్వాత ఈ ఫైల్ బటన్ని ఆఫీస్ బటన్ అని చెప్పుకుంటాము. తర్వాత హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ మొత్తాన్ని రిబ్బన్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది, ఫాంట్ అనేది ఒక గ్రూప్ అవుతుంది, అలైన్మెంట్ అనేది గ్రూప్ అవుతుంది, నెంబర్ అనేది గ్రూప్ అవుతుంది, స్టైల్స్ అనేది గ్రూప్ అవుతుంది, సెల్స్ అనేది గ్రూప్ అవుతుంది, ఎడిటింగ్ అనేది గ్రూప్ అవుతుంది. తర్వాత ఇక్కడ H6 ఉంది కదా, చూడండి, కర్సర్ ఇక్కడ పెడితే అక్కడ దాని యొక్క ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ B4, B అనే కాలంలో 4 అనే రోల్ ఉంది, B4. ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెడుతున్నాను, A1. సో దీన్ని నేమ్ బాక్స్ అంటారు, దీన్ని ఫార్ములా బార్ అని చెప్పుకుంటారు. ఈ 1, 2, 3లని రో హెడ్డింగ్స్ అంటారు, ఈ ABCలని కాలం హెడ్డింగ్స్ అంటారండి. తర్వాత వీటన్నిటిని గ్రిడ్ లైన్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ దీన్ని ఎక్కడ కన్సిడర్ పెడితే అక్కడ దీన్ని యాక్టివ్ సెల్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్నాయి కదా, దీన్ని స్క్రోల్ బార్స్ అంటారు, పైకి కిందికి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లాస్ట్లో దీన్ని మనం స్టేటస్ బార్ అని చెప్పుకుంటాం. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఉంటే జూమ్ అనండి, జూమ్ ఇన్, ఈ మైనస్ ఇస్తే జూమ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఇస్తే జూమ్ అవుతుంది చూడండి. ఓకేనా? మైనస్ ఇస్తే జూమ్ తగ్గుతుంది. ఓకేనా? సో ఈ విధంగా దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు రోస్ కాలమ్స్ చూసుకోవాలంటే ఏం చేయాలి అంటే
ఇక్కడ 1కి Aకి మధ్యలో ఒక బాక్స్ ఇక్కడ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి చూపిస్తుంది. చూడండి దానిపైన చూడండి 10,48,576 రోస్ ఉన్నాయి, 16,384 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ మధ్యలో ఉండే బాక్స్ని క్లిక్ చేస్తే దానికి రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం స్మాల్ ట్రిక్స్ ఏంటి అని చెప్పుకున్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి 1 నుంచి 1000 వరకు నెంబర్స్ అనేది డిఫాల్ట్గా రావాలి. 1 2 3 4 అని టైప్ చేస్తే మనకి లేట్ అవుతుంది. అలా లేట్ అవ్వకుండా మన వర్క్ అనేది సింపుల్గా అవ్వడానికి కొన్ని ట్రిక్స్ అనేది తెలుసుకోవాలి మనం ఎక్సెల్లో. ఓకేనా? ఎందుకంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా వర్క్ అనేది స్పీడ్గా కంప్లీట్ చేయడానికి మనం చూడాలి, కానీ లేట్ అవ్వకుండా ఉండడం కూడా చూడాలి, అది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి డిఫాల్ట్గా ఏ విధంగా మనం డ్రాగ్ చేస్తే నెంబరింగ్ వచ్చేస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తున్నానండి, జస్ట్ 1 ఇచ్చాను. ఇప్పుడు 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డాట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే 1 1 1 వస్తుంది. అలా రాకుండా 1 2 3 4 5 6 అలా రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో Ctrl Z ఇస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందండి. చూడండి మినిమం 2 నెంబర్స్ పట్టుకోవాలి, 1 or 2 మెంబర్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ 2 అని ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ బాక్స్లో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ మిడిల్ బాక్స్ ఉంది కదా, మధ్యలో క్లిక్ చేసి కిందికి ఇలా డ్రాగ్ చేయాలి. ఇది ఎంటీగా కనిపించాలి, ఇది ఫిల్ అయినట్టుగా కనిపించాలి. ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ను క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి నీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా? నీకు 1000 కావాలంటే 1000, 500 కావాలంటే 500, 1500 కావాలంటే 1500 అలాగే డ్రాగ్ చేసి కిందికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 1 2 3 ఇచ్చాను. ఇప్పుడు నేను ఈవెన్ నెంబర్స్ ఇస్తాను. చూడండి 2 4 ఇచ్చాను. డిఫాల్ట్గా 2 4 6 8 10 అలా రావాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇటుపక్క ఇప్పుడు నేను డ్రాగ్ చేయను, ఆల్రెడీ ఇటుపక్క ఫార్ములా అప్లై అయిపోయింది కాబట్టి జస్ట్ మౌస్తో 2 times డబుల్ క్లిక్ ఇస్తే నెంబరింగ్ అయితే తీసుకుంటుంది. ఎంతవరకు నీ నెంబరింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇది సెలెక్ట్ చేసుకుంటుంది అంతే. తర్వాత 16 తర్వాత ఉండవు నెంబర్స్. తర్వాత ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఇస్తానండి, 1 3 1 3. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మౌస్తో ఈ డాట్ దగ్గర డబుల్ క్లిక్ ఇస్తాను, ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటాయి. తర్వాత ఇక్కడ సండే మండే ఉందండి, అది కూడా సేమ్ సండే మండే ఇచ్చాను. జస్ట్ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. మౌస్తో జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను, రిమైనింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే, మళ్ళీ సండే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత జనవరి ఫిబ్రవరి ఇది కూడా సేమ్ అంతే. చూడండి జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను, సెలెక్ట్ చేసుకున్నాను, మౌస్తో డబుల్ క్లిక్ ఇస్తాను. జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది వాళ్ళు ఆర్డర్లో సెట్ చేసి పెట్టింటారు. కొన్నిటికి ఆటోమేటిక్గా ఇవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా మనం కాలం వైజ్ ఇచ్చాం, ఇప్పుడు రో వైజ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 ఇస్తున్నాను, ఇక్కడ 2 ఇస్తున్నాను. ఇలా మనకి రైట్ సైడ్కి వచ్చేయాలి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను, ఈ డాట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను. చూసారా ఆటోమేటిక్గా నెంబరింగ్ వచ్చేసింది. ఈవెన్ నెంబర్స్ కూడా అంతే, 2 4 ఇచ్చాను, ఈ 2 సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా 2 4 6 8 వచ్చేస్తుంది. ఆడ్ నెంబర్స్ కూడా ఇస్తాను, 1 3, ఈ 2 సెలెక్ట్ చేశాను, జస్ట్ 1 3 5 7 9 ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్స్ కూడా వస్తాయి. సండే మండే ట్యూస్డే జనవరి ఫిబ్రవరి కూడా సేమ్ ఇలాగే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేయాలి, ఫైల్ని సేవ్ చేయాలి అంటే ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తాయి. ఇక్కడ నేను సేవ్ ఇస్తున్నాను. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. అది మనం డెస్క్టాప్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే మన డ్రైవ్స్ ఉంటాయి కదా అక్కడికైనా సేవ్ వెళ్ళి చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. బుక్ 1 ఉంది కదా, ఇది తీసేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి లోకేష్ 1 2 3 ఇస్తున్నాను, 1 2 3 సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ బుక్ 1 ప్లేస్లో లోకేష్ 1 2 3 అనే పేరుతో సేవ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ని ఇంకో పేరుతో సేవ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ యాజ్ ఉంది కదా, సేవ్ యాజ్ని క్లిక్ చేయాలి. సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ని వేరే పేరుతో సేవ్ చేస్తాం. ఇక లోకేష్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్
లత ఇస్తున్నాను, లత సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి లోకేష్ 1 2 3 ప్లేస్లో లత అనే పేరు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్త ఎక్సెల్ షీట్ తీసుకోవాలి, న్యూ ఎక్సెల్ షీట్ తీసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళాలి, ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూ సెలెక్ట్ చేస్తే కొత్తగా తీసుకోవడాన్ని బ్లాంక్ వర్క్ అని అడుగుతుంది, క్రియేట్ ఇస్తున్నాను. చూడండి కొత్త ఎక్సెల్ షీట్ వచ్చింది, ఇక్కడ బుక్ 2 అని వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు ప్రీవియస్దే ఓపెన్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఓపెన్ ఉంది కదా, ఓపెన్ సెలెక్ట్ చేసుకొని నువ్వు లత అంటే లత కావచ్చు, వాళ్ళు లోకేష్ 1 2 3 కావాలంటే లోకేష్ 1 2 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లోకేష్ 1 2 3 ఇచ్చాను, ప్రీవియస్ది ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవ్వడం జరిగింది చూడండి. ఓకేనా. సో తర్వాత మనం ప్రింట్ చూసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు రైట్ సైడ్లో ప్రింట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి లైన్స్ రావట్లేదు, లైన్స్ రాకుండా డైరెక్ట్గా చూపిస్తూ ఉంది. ఇప్పుడు లైన్స్ వచ్చి చూపించాలి అంటే మనం ఏం చేయాలి? ఓకేనా. సో బ్యాక్ వచ్చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఉంది కదా, దాన్ని ఒకసారి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీటికి లైన్స్ రావాలండి, ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, ఇవి బయటికి కనిపించట్లేదు. ప్రింట్లో రావాలంటే మనం ఏం చేయాలంటే మొత్తం షిఫ్ట్ కొట్టుకొని రైట్ ఆర్ వేస్తున్నాను, డౌన్ ఆర్ వేస్తున్నాను, ఇవి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఆల్ బార్డర్స్ ఇవ్వాలి. సో ఆల్ బార్డర్స్ ఇస్తే మనకి ఎక్స్ట్రా లైన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రింట్ ఇస్తే లైన్స్ అనేది ప్రింట్లో వస్తాయి లేదా ఒకసారి చూడండి. చూసారా, ప్రింట్లో లైన్స్ వస్తాయి. ఇలా లైన్స్ ఇస్తేనే వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా. సో అది తర్వాత ఇది తీసేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ లైన్స్ ఈ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్లేస్కి వెళ్ళాలి, నో బార్డర్స్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు దీనికి ఎగ్జిట్ చేయాలి, ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ ఇచ్చేస్తే, లేకుంటే ఇక్కడ క్లోజ్ ఇచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది. సేవ్ చేయాలని అడుగుతుంది. సో జస్ట్ ఒకసారి సేవ్ ఇస్తున్నాను, అది సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బుక్ 2 ఉంది కదా, దీన్ని ఎగ్జిట్ చేయాలి, ఎగ్జిట్ అయిపోతుంది. మొత్తం ఎగ్జిట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మనం సేవ్ చేసింటే ఎక్కడ ఉంటాయి అంటే చూద్దాం. చూసారా, లోకేష్ 1 2 3 లత డెస్క్టాప్ మీద ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ డెస్క్టాప్ మీదనే కదా నేను సేవ్ చేసుకున్నాను. సో డెస్క్టాప్ మీదనే మనకి చూపించడం జరుగుతుంది. ఓకేనా, వచ్చాయా? సో గైస్, ఈ విధంగా మనము మినిమం స్మాల్ ట్రిక్స్, ఇవన్నీ మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మనం డైలీ యూజ్ చేసే జాబ్లో కంపల్సరీగా వీటన్నిటిని ఉపయోగపడతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత ఈ రైట్ సైడ్లో ఇది క్లోజ్ బటన్ అంటారు, ఇది మనకి మ్యాక్సిమం మినిమైజ్ అని చెప్తాం. ఇది చూడండి, ఇది మినిమైజ్ అంటారు, ఇది మ్యాక్సిమైజ్ అంటారు. ఇది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ కింద క్లిక్ చేస్తే మళ్ళీ రావడం జరుగుతుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా చిన్నదిగా చూపిస్తుంది. ఓకేనా. సో అది గైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.